దేవుని ప్రశస్తమైన నామమునకు మహిమ కలుగును గాక. వీక్షిస్తున్న మీ అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. ఈరోజు మన దేవుని వాగ్దానం 128వ దావీదు కీర్తన 5వ వచనం. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు తప్పకుండా ఆశీర్వాదాలకు వారసులొకటిగా మనల్ని పిలిచాడు. కానీ అందరూ ఆశీర్వదించబడలేకపోతున్నారు, అందరూ దీవించలేకపోతున్నారు. కారణం ఏంటంటే దేవుని యందు భయభక్తులు కలిగిన వారిని మాత్రమే సియోనులో నుండి ఆశీర్వదిస్తాడు అన్నాడు. అలా అయితే మనకు భయం లేదా అని మనం అనుకోవచ్చు. కానీ దేవుని దృష్టిలో దేవుని యందు భయం ఎలాంటిదో అబ్రహాము ద్వారా దేవుడు మనకు బయలుపరుస్తున్నాడు. అబ్రహామును ఒక రోజున దర్శనంలో కనపడి, అబ్రహామా, నీకు ఒక్కడై ఉన్న కుమారుణ్ణి నువ్వు తీసుకొచ్చి బలిపీఠం మీద పెట్టు అని దేవుడు చెప్పినప్పుడు తన భార్యకే కానీ, తన పనివారికే కానీ, తన స్నేహితులకే కానీ, తన ఇంటి పెద్ద దాసుడైనటువంటి వానికే కానీ ఎవ్వరికీ చెప్పకుండా తన కుమారుణ్ణి తీసుకొని మోరియా పర్వతం మీదకి బయలుదేరాడు. అక్కడ బలిపీఠాన్ని కట్టి తన కుమారుణ్ణి బలి అర్పించే సమయంలో దేవుడు అబ్రహామా అబ్రహామా అని కేకలు వేస్తూ దిగి, నీ కుమారుణ్ణి ఏమీ చేయకు, తనకు బదులుగా ఇదిగో ఆ పొదల్లో గొర్రెపిల్ల ఉంది అని చెప్తూ, ఇందును బట్టి నీవు నాకు భయపడేవాడివని నేను తెలుసుకున్నాను అంటాడు. అంటే దేవుని యందు భయం ఏమిటండి? త్యాగం. ఎలాంటి త్యాగం అది? మనపూర్వకమైనటువంటి త్యాగం. దేవుని కొరకు జీవిస్తున్న మన జీవితంలో ఆయన భయం అంటే మనము చేసే పని, ఇచ్చే కానుక, చేసే ప్రార్థన అది త్యాగంతో కూడుకున్నదై ఉండాలి. అది కేవలము దేవుని దృష్టికి మాత్రమే కనపడాలి. ప్రియ దేవుని బిడ్డలారా, దాన్ని భయం అన్నాడు. పాపము చేయకుండా దాగి ఉండటం, అది దేవుని భయం. యోసేపు అంటాడు, ఐగుప్తు దేశంలో తన కనులెదుట అనుభవించడానికి అన్నీ ఉన్నప్పటికీ యోసేపు అన్న మాట, నేను దేవునికి భయపడేవాడను అన్నాడు. అంటే అందరూ చేసేది చేయకుండా దేవుని కొరకు త్యాగం చేయటమే. చూడండి, షడ్రక్ మేషక్ అబేద్నెగోలు రాజు భోజనం వారి దగ్గరకు వచ్చింది. అందరూ గణపరచబడే సమయం అది. రాజే సాక్షాత్తు తన ఆహారాన్ని ఒక ఖైదీలకు ఇస్తానంటే ఎవరు కాదంటారు? పైగా వీళ్ళు బంధింపబడినటువంటి వారు, బానిసలుగా ఉన్నటువంటి వారు. అలాంటిది వాళ్ళని గణపరిచే సమయం వచ్చినప్పుడు వారు అన్నమాట, మేము దేవునికి భయపడేవారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయనను గణపరిచిన వారిని గణపరుస్తాడు. ఆయన గణపరచడం అంటే భయపడటం. భయపడటం అంటే అందరూ చేసింది కాదు, దేవునికి ఇష్టమైంది చేసినప్పుడే అది దేవుని భయం. కనుక వారిని సియోనులో నుండి ఆశీర్వదిస్తాడు. అంటే వారిని సింహాసనానికి యోగ్యులుగా మారుస్తున్నాడు. సియోను అంటే దేవుని సింహాసనం. యోసేపును సింహాసనం ఎక్కించాడు. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు డానియేలుని సింహాసనం ఎక్కించాడు. అబ్రహామును శాశ్వతంగా ఆశీర్వదించాడు. అట్టి దీవెనలు పొందుకోవాలంటే కృతజ్ఞతతో కూడిన త్యాగపూరితమైన భయం మనం కలిగి ఉన్నప్పుడు మనల్ని ఆశీర్వదిస్తున్నాడు. అట్టి ఆశీర్వాదాలకు మనందరం యోగ్యులుగా మార్చబడి ఆయన రాకడకు సిద్ధపడదాం. ప్రభువు కృప మనందరికీ దయచేయను గాక. ఆమేన్.